దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నావో మీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అంతుపట్టని అనేకమైన కార్యములు ఆయన చేయగలవాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యములను ఆయన చేయుచున్నాడు అని దైవ గ్రంథములో తెలియజేయుచున్నారు భక్తులు. దేవుని క్రియలు విషయములలో మన కన్నులకు అవి అగోచరములు, అబ్బురమే, ఆశ్చర్యమే. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమేమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని దేవుని సన్నిధిని ఈ మాటలు తెలియజేయుచున్నాడు భక్తుడైన పౌలు గారు. దైవ కార్యములను లెక్కింప సఖ్యము కానివని విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా దేవునిని అడిగినప్పుడు ఆయన మన ఎడల అద్భుత కార్యములు చేస్తాడని భక్తులైన వారి అనుభవములో నుంచే ఈ మాటలు తెలియజేయుచున్నవి. మనకు కూడా ఇలాంటి అద్భుత కార్యాలు విదితమే. మన జీవితములలో దేవుని సన్నిధిని అడుగువాటి కంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికమైన ఆశీర్వాదాలు మనం పొందగలిగి ఉన్నాం. ఈ రోజున ఆయన మహిమ కలిగిన శక్తిని మనం ఎరిగి ఉండి అనుమానింపక విశ్వాసముతో కనిపెట్టడమే మన వంతు. దేవుడు ఎప్పుడు ఏమి ఎలా చేస్తాడో ఆయన చిత్తమే. సోదరి సోదరుడా, దేవుని యందు నిరీక్షణయుంచుము, నీ కార్యములు ఆయన సఫలము చేయును. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గతించిన కాలమంతా మీ సజీవమైన రెక్కల క్రింద మమ్మలను కాచి కాపాడి ఉన్నావు. పరిశుద్ధమైన నీ సన్నిధానమున ఈ ఉదయకాలమున స్తుతించి మహిమపరచుటట్లు నీవిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యముకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా సుఖమైన నిద్రను కలుగచేశారు. ఉదయమును చూచే భాగ్యమునిచ్చారు. నీ మాటలు ఆలకించే శక్తినిచ్చి ఉన్నారు. ప్రభా, నీ మాటలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తిని మా జీవితములలో ఎల్లప్పుడూ పొందునట్లుగా కృపను చూపుమని ప్రార్థిస్తున్నాం. మాలో జ్ఞానము లేక మాకిచ్చిన అవకాశములను, జీవితమును పాడు చేసుకొనిచున్నాం. ప్రభువా, నీ పరిజ్ఞానమును, ఆత్మ సంబంధమైన జ్ఞానమును మాకు ప్రసాదించి మేము నడవవలసిన త్రోవను మాకు నేర్పండి. నేటి కార్యక్రమములో పాలొందుచుండగా సమస్త కీడుల నుండి, గండముల నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, సాతాను శోధనల నుండి, విషపురుగుల నుంచి, అంధకార శక్తుల నుంచి, వ్యాధి రోగ రుగ్మతుల నుంచి ప్రభువా మమ్మల్ని కాపాడండి నాయన. కూలి పని, వ్యవసాయ, వ్యాపార జీవితం చేస్తున్న బిడ్డలకు కృపను, క్షేమమును తోడుగా ఉంచండి. బలహీనులను బలపరచండి. శ్రమలో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. ఇంకను అనేక రకాలుగా మీ సన్నిధిని విజ్ఞాపనం చేయుచున్న బిడ్డలకు తగిన జ్ఞానమును, సహాయమును అనుగ్రహించి మీరే మహిమ పొందమని నాయన, నీ సేవకులమైన మమ్ములను, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడలను పేరు పేరున దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.